698 కిలోమీటర్లు. ఓకే. హైవే అంటే నేషనల్ హైవే. దాదాపుగా 15,128 కోట్ల రూపాయల వర్త్. ఓకే. సో అవన్నీ కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని మొన్న టెండర్లు పిలిచి పనులు జరుగుతూ ఉండేటివి కొన్ని ఉన్నాయి. ఇట్లా ఎవరినైనా మీరు ఓపెన్గా అడగచ్చు, తిరుపతి ఎంపీ ఆఫీస్ నుంచి మీకు ఏమన్నా కాల్ వచ్చిందా, పోనీ మీరేమన్నా పోయి తిరుపతి ఎంపీని కలిసారా? ఓపెన్గా చెప్తున్నా కదా, మీడియా ముఖంగా మీరు అడగచ్చు. మీరు అక్కడ సాధారణంగా మిగతా ఎంపీలందరూ రోజు రాజకీయ స్టేట్మెంట్లు ఉంటాయి, విమర్శలు ఉంటుంటాయి, లేకపోతే ఇది ఉంటుంది. మీరు ఎప్పుడు ఆ పొలిటికల్ ఆస్పెక్ట్లో కనిపించరు. ఏం చేస్తుంటారు మీరు? అన్న, తిరుపతికి జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంది. అది మన రాష్ట్రానికి ఒక వనరుగా భావించవచ్చు తిరుపతిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవ్స్ ఇష్యూ వచ్చింది, మనం అన్ని న్యూస్ ఆర్టికల్స్లోనూ అన్నీ కూడా మనం చూసాం. మన దేశం నుంచి మాల్దీవ్స్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య సంవత్సరానికి 2.5 లక్షలు 3 లక్షలని. అట్లాంటిది ఒక రోజుకి 2 లక్షల మంది తిరుపతిలో ఉంటారు. అంటే సంవత్సరానికి 6 కోట్ల మంది ఉంటారు. ఈ 6 కోట్ల మంది సాలీన ఒక రోజుకి, అంటే 6 కోట్ల మందిలో ఒక 30% పబ్లిక్ అనుకున్నాం. ఈ 30% ప్రజల్ని ఒక 4 రోజుల పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో కానీ తిప్పగలిగితే, వాళ్ళు రోజుకి 2,000 రూపాయలు ఖర్చు పెట్టగలిగితే మన రాష్ట్రానికి మినిమం 15,000 కోట్ల రూపాయలు జిఎస్టీ వసూలు జరుగుతుంది.